శ్రీ గురుభ్యో నమః. విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మణులు, విశ్వకర్మ బ్రాహ్మణులు, పంచదాయులు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి విశ్వబ్రాహ్మణులకి. ఏ కులానికి లేనటువంటి బిరుదులు ఉన్నాయి. దానివల్ల ఎవరైనా మీ కులం ఏంటి అని అడిగినప్పుడు వారికి ఉన్నటువంటి పంచవృత్తుల్లో వారు చేసేటటువంటి వృత్తిని కులనామంగా చెప్తున్నారు. కొంతమంది విశ్వబ్రాహ్మణులని, కొంతమంది విశ్వకర్మ బ్రాహ్మణులని, కొంతమంది విశ్వకర్మలని, ఇలా రకరకాల పేర్లతో చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి గుర్తింపు లేదండి, ఎటువంటి సహకారం లేదు, అందరినీ ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, మమ్మల్ని గుర్తించట్లేదు అంటే మనం అందరం కూడా, అంటే విశ్వబ్రాహ్మణులందరూ కూడా ఒకే కులనామాన్ని తెలియజేస్తే అది అధికారికంగా అందరికీ తెలుస్తుంది, ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుంది. ప్రభుత్వం ఏదైనా చెయ్యాలి అన్నా అది వీలు పడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క కులనామాలను చెప్తూ ఉంటే ఎవరెవరు దేనికి సంబంధించిన వారు తెలియక ఎటువంటి గుర్తింపుకి నోచుకోకుండా ఎటువంటి పథకాలకి దూరం అయిపోతుంది. అసలు మరి ఏ కులనామాన్ని తెలియజేయాలి, ఏది కరెక్ట్ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అక్కడ స్కిప్ చేస్తే మరి అర్థం కాదు. లాస్ట్ వరకు చూసి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మరొకటి విషయం ఏంటంటే, ఎవరైనా మీ కులం గురించి అడిగినప్పుడు, మీ సర్టిఫికెట్స్లో రాయించినప్పుడు మీరేమని రాయిస్తున్నారు, మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు కింద కామెంట్ చేయండి. దీనివల్ల కూడా తెలుస్తుంది కదా, దీనివల్ల ఎక్కడెక్కడ ఏ కులనామాన్ని చెప్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. ఇకపైన అందరూ కూడా ఏ కులనామాన్ని తెలియచేయాలి అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఈ సమాచారాన్ని ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టారనేది పేరైతే లేదు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక అసలు ఏది కరెక్ట్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో విశ్వబ్రాహ్మణ మరియు విశ్వకర్మ బ్రాహ్మణ అనే రెండు కులనామాలలో విశ్వకర్మ బ్రాహ్మణయే సరైనదని, విశ్వబ్రాహ్మణ అనేది అర్థం లేనిదని, అవైదికమని కూడా కొంతమంది వాదన చేశారు. కొందరు ఈ విషయానికి సంస్కృత వ్యాకరణ పూర్వక సహేతుకమైనటువంటి ఒక వివరణ అనేది ఇచ్చారు. అదేంటి అనేది తెలుసుకుందాం. మొదటిగా విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ బ్రాహ్మణ వ్యాకరణ విశ్లేషణ అనేది మనం చూద్దాం. నామవాచకాలు అంటే మనం పిలిచేది, మనుషుల్ని పిలుస్తూ ఉంటాం, అలాగే చెట్లను పిలుస్తూ ఉంటాం, మనకున్నటువంటి ప్రకృతిని పిలుస్తూ ఉంటాం. అలాగే ప్రతిదానికి కూడా పేరు అనేది ఉంటుంది. ఇవి వివిధ రకాలుగా ఉన్నప్పటికీ కూడా ప్రముఖంగా 6 రకాలుగా విభజించారు. అవి ఏంటంటే, ఒకటి సంజ్ఞ, ఉదాహరణకి హరి, కావేరి, హిమాలయ. రెండవది జాతి, అంటే మానవుడు, బ్రాహ్మణుడు, వృక్షం, పక్షి, ఇలా జాతిని తెలియజేసేది. మూడవది గుణాన్ని తెలియజేసేది, తీపి, చేదు, ఎరుపు. నాలుగవది క్రియ, తినుట, కోరుట, కూర్చునుట. 5 సాముదాయక, అంటే ఆలమందలని, గొర్రెలు గుంపులని, కోతి మూకలు అని. ఇక 6వది ద్రవ్యం, నీరు, గాలి, బంగారం. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ 6 రకాల్లో ఈ 2 కులనామాలు కూడా చేరు. ఎందుకంటే అవి 2 పదముల కలయిక వలన ఏర్పడినవి కాబట్టి. విశ్వబ్రాహ్మణ అనేది విశ్వ ప్లస్ బ్రాహ్మణ అనే పదముల కలయిక వలన, మరియు విశ్వకర్మ బ్రాహ్మణ అనేది విశ్వకర్మ ప్లస్ బ్రాహ్మణ అనే పదముల కలయిక వలన ఏర్పడ్డవి. కొందరు చెప్తూ ఉంటారు విశ్వబ్రాహ్మణ అనేది ప్రాథమికంగా విశ్వకర్మ ప్లస్ బ్రాహ్మణ పదాల వలన ఏర్పడి, అందులో కర్మపదం లోపించి విశ్వబ్రాహ్మణాన్ని స్థిరపడిన అర్థరహితమైనటువంటి మరియు వ్యాకరణ విరుద్ధమైనటువంటి పదం అని వాదించవచ్చు. కానీ దానికి ప్రమాణం అనేది మనకి అక్కడ కనిపిస్తుంది. పైగా విశ్వబ్రాహ్మణ అనేది అర్థవంతమైన మరియు వ్యాకరణబద్ధమైనటువంటి పదం. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా విశ్వ అనే పదానికి సంబంధించినటువంటి అర్థాలు చూద్దాం. సమస్తము, పేజీ నెంబర్ 475, భూమి పేజీ నెంబర్ 506, శబ్దార్థ చంద్రిక 782 శంకరనారాయణ నిఘంటువులో మనకి తెలియజేస్తుంది. అలాగే 4 విశతి సర్వత్ర, అంతటా వ్యాపించిన, విషప్రవేశేన, అంతటా ప్రవేశించిన, పేజీ నెంబర్ 664 అమరకోశంలోను. పరిపూర్ణమైన, సంపూర్ణమైన, పేజీ నెంబర్ 496 సంస్కృత రాయాంధ్ర నిఘంటువులో మనకి ఈ అర్థాలు అనేవి మనకి తెలియజేస్తున్నాయి. ఇక రెండవది విశ్వకర్మ, అనగా సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరుడి యొక్క నామం ఇది. విశ్వ మరియు విశ్వకర్మ అనే పదాలు 2 అర్థవంతమైనటువంటి పదాలే. ఇక మూడవది బ్రాహ్మణ అనే పదానికి స్థూలంగా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అని అర్థం. పై 2 పదాలు అందరికీ సుపరిచితమే. విశ్వబ్రాహ్మణ మరియు విశ్వకర్మ బ్రాహ్మణ అనేవి ప్రాథమిక నామవాచకాలు కాదు,
కాబట్టి ద్విపదులు కాబట్టి అనగా రెండు పదములు కలిసి ఒక పదంగా ఏర్పడినవి కాబట్టి వ్యాకరణబద్ధంగా విగ్రహవాక్య నిరూపణ చేయవలను. అప్పుడే అవి అర్థవంతమైనవిగా ప్రామాణికంగా అంగీకరించబడతాయి. లేకపోతే వ్యాకరణ విరుద్ధములై అర్ధరహితములైనవిగా పరిగణింపబడతాయి అన్నమాట. ఇక విశ్వబ్రాహ్మణ, విశ్వాయ బ్రాహ్మణ, విశ్వం కొరకు బ్రాహ్మణుడు, చతుర్థి తత్పురుష సమాసం. దీనికి అర్థం ఏంటి అంటే సమస్తం కొరకు అనగా అన్నింటినీ చేయుట కొరకు బ్రాహ్మణుడు అనగా జ్ఞానం కలిగిన వాడు అనగా విశ్వబ్రాహ్మణులే అన్నింటినీ చేయగల జ్ఞానం గలవారు. ఇది ప్రయోగ రూఢి. విశ్వకర్మ బ్రాహ్మణ, విశ్వకర్మాయై బ్రాహ్మణ అనుట అర్థ విరుద్ధం. ఎందుకనగా విశ్వకర్మ కొరకు బ్రాహ్మణుడు అనకూడదు. ఎందుకనగా విశ్వబ్రాహ్మణులు ఉన్నది విశ్వం కొరకు మాత్రమే అనుట అర్థవంతమైనది. వారు ఉన్నది విశ్వం కొరకు, విశ్వం యొక్క అభ్యున్నతి కొరకు. విశ్వబ్రాహ్మణ, విశ్వే బ్రాహ్మణ, విశ్వము యందు బ్రాహ్మణుడు, సప్తమి తత్పురుష సమాసం. దీని అర్థం శిల్పమధ్యయనం నామవృత్త బ్రాహ్మణ లక్షణం అను శాస్త్రోక్తి ప్రకారం శిల్పబ్రాహ్మణులు విశ్వవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి విశ్వవ్యాప్తమైన బ్రాహ్మణ జాతి అని అర్థం. విశ్వకర్మ బ్రాహ్మణ, విశ్వకర్మాయాం బ్రాహ్మణ, విశ్వకర్మయందు బ్రాహ్మణుడు అనేది అర్ధరహితం అవుతుంది. ఒకవేళ విశ్వబ్రాహ్మణ మరియు విశ్వకర్మ బ్రాహ్మణ అనేవి తెలుగు పదాలుగా పరిగణించినట్లయితే విశ్వబ్రాహ్మణ విశ్వమైన బ్రాహ్మణుడు అనగా సంపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడు. విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. యజన, యాజన, అధ్యయన, అధ్యాపన, దాన, ప్రతిగ్రహణములనే షట్కర్మలతో పాటు శిల్పమధ్యయనం కూడా చేసే విశ్వబ్రాహ్మణుడే పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడు. విశ్వకర్మ బ్రాహ్మణ అంటే విశ్వకర్మ అయినటువంటి బ్రాహ్మణుడు అనేది అర్థరహితం. ఎందుకంటే బ్రాహ్మణుడు ఎప్పుడూ కూడా విశ్వకర్మ కాచాలడు. దీనికి వ్యాకరణబద్ధమైనటువంటి వివరణ మనం తర్వాత తెలుసుకుందాం. విశ్వబ్రాహ్మణ విశ్వము వంటి బ్రాహ్మణ్యం కలవాడు అనగా సంపూర్ణమైనటువంటి బ్రాహ్మణ్యము కలవాడు. బహువ్రీహి సమాసం. ఇచట సంపూర్ణమైనటువంటి అనేది గుణవాచకం. విశ్వకర్మ బ్రాహ్మణ విశ్వకర్మ వంటి బ్రాహ్మణ్యము కలవాడు అని చెప్పుట అర్ధరహితం. ఎందుకంటే విశ్వకర్మ అనేది గుణవాచకం కాదు, నామవాచకం. పైగా బ్రాహ్మణ్యము అనేది ప్రామాణిక నామవాచకములలో జాతివాచకంగా పరిగణింపబడుతుంది. కాబట్టి విశ్వకర్మను బ్రాహ్మణ జాతిగా పరిగణించవీరలేదు. ఎందుకంటే సృష్టికర్త అయినటువంటి పరమేశ్వరునికి జాతిని ఆపాదించుట ధర్మ విరుద్ధం. పైగా సకల జాతులు లేక వర్ణములు సృష్టికర్త ఆయనే అయినప్పుడు పురుష సూక్తం ఆయన ఒక జాతికి చెందినవాడు అనటం అనేది వేద విరుద్ధం. ఇప్పటి వరకు విశ్వబ్రాహ్మణ అనే కులనామం అర్థవంతమైనదిగాను వ్యాకరణబద్ధమైనదిగాను విగ్రహవాక్య సహితమైనదిగాను నిరూపణ చేయడం జరిగింది. ఇందులో ఎక్కడా వ్యక్తిగత ఉద్దేశం కానీ స్వలాభాపేక్ష కానీ లేదు. కేవలం వ్యాకరణ ఆధారాలతో ప్రామాణికత నిరూపించడం జరిగింది. ఇకపోతే విశ్వకర్మ బ్రాహ్మణ అనేది జాతి లేక కులనామవాచకంగా ఉపయోగించాలి అనుకుంటే విశ్వబ్రాహ్మణులందరూ కూడా విశ్వకర్మ సంతతికి చెందిన వారిగా ఆయన వంశస్థుడిగా పరిగణించి ఆ జాతికి ఒక పేరు లేక ఒక కులనామం పెట్టదలిస్తే క్రింది వ్యాకరణ నియమాలు పాటించాలి. మనం సామాన్య నామముల మీద కొన్ని ప్రత్యయములు చేరి కొత్త నామాలు విశేషణములు ఏర్పడి శబ్దములను తద్దితములు అని వ్యవహరిస్తారు. ఇందులో అపత్యం అనగా సంతతి, కోటస్థులు, వంశస్థులు, అనుచరులు, పుత్ర, పుత్రిక, పౌత్రులు ఏర్పడే విధానం తెలుపబడుతుంది. ప్రామాణిక పదానికి అభివృద్ధి జరిగి అనగా పదంలో మొదటి అచ్చు ఆగాను, ఈ ఐగాను, అవుగాను మార్పు చెందటం పదం యొక్క అంత్యక్షరములను బట్టి క్రింది ప్రత్యయములు కలిసి మార్పు చెందటం జరుగుతుంది. ఈ ప్రత్యయం ఉదాహరణకు దశరథ దాశరిది, పవన పావని, సమీర సామీరి. ఆయన ప్రత్యయం ఉదాహరణకు శకట శకటాయన, దక్ష దాక్షాయని. యా ప్రత్యయం ఉదాహరణకు గర్గ గార్గ్య, కోసల కౌసల్య. ఆ ప్రత్యయం శివ శైవ, విష్ణు వైష్ణవ, విశ్వకర్మ వైశ్వకర్మణ. ఏయ
ప్రత్యయం, ఉదాహరణకు గంగా, గాంగేయ, రాధ, రాధేయ. ఈయ ప్రత్యయం, ఉదాహరణకు స్వశ్రు, స్వాశ్రియ. ఇక ప్రత్యయం, ఉదాహరణకు పురాణ, పౌరాణిక, వేద, వైదిక. ఇప్పుడు వరకు మనం చెప్పినటువంటి ఈ నియమాల ప్రకారం ఒకరి సంతతికి కానీ, వంశానికి కానీ, కూటమికి కానీ చెందినవారుగా కానీ, అనుయూయులుగా కానీ నామకరణం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మొదటి అచ్చుకు అభివృద్ధి జరిగి పై ప్రత్యయములలో సూత్రానుసారం ఒక ప్రత్యయమును జత చేయవలసి ఉంటుంది. ఈ తద్దిత సిద్ధాంత వ్యాకరణ నియమం ప్రకారం విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మ వంశస్థులుగా, అనుయూయులుగా నామకరణం చేసుకోవాలంటే విశ్వకర్మలోని మొదటి అచ్చు అయినటువంటి ఈ అభివృద్ధి చెంది ఐగా మారి అంత్యంలో అన్ ప్రత్యయం చేరి వైశ్వకర్మనగా మారుతుంది. ఈ పదం వేద సమ్మతం. ఎందుకనగా వైశ్వకర్మణ పదాన్ని వేదం విరివిగా ప్రయోగించింది. ఉదాహరణకు వైశ్వకర్మణీరహోరాత్ర అనేది కృష్ణ యజుర్వేదంలో ఉంది. అగ్నిర్వైశ్వకర్మణ స్వద్దవేశ్ కృష్ణ యజుర్వేదంలో వైశ్వకర్మనేన పాస్మనో నిరముచ్యత కృష్ణ యజుర్వేదంలోనే ఉంది ఇది కూడా. కనుక వేదమే విశ్వబ్రాహ్మణులను వైశ్వకర్మణులుగా నిర్వచించి ఉంది. మనల్ని ఎక్కడా విశ్వకర్మ బ్రాహ్మణులుగా చెప్పబడలేదు. ఎందుకంటే మనం విశ్వకర్మ వంశస్థులమే కానీ మనమే విశ్వకర్మలం కాదు. కనుక విశ్వబ్రాహ్మణ అనేది వేద విరుద్ధం అంటున్నారు. వేదంలో లేనివన్నీ వేద విరుద్ధం అనటం అనేది సమంజసం కాదు. షోడశ కర్మలు కూడా వేదంలో చెప్పబడలేదు. మరి అవి వేద విరుద్ధములు అని చెప్పడం అనేది సమంజసమా? అవి మృత్యుక్తములు. అలాగే విశ్వకర్మ బ్రాహ్మణ అని చెప్పడం కూడా వేద విరుద్ధం మరియు వ్యాకరణ విరుద్ధం. నిజానికి వైశ్వకర్మణులు అని సంబోధించుకోవాలి. అది వేద సమ్మతం మరియు వ్యాకరణ సమ్మతం. ఇకపోతే విశ్వబ్రాహ్మణ అనేది కూడా విశ్వేశ్వర, విశ్వరూప, విశ్వనాథ, విశ్వకర్మ వంటి పదాలను పోలినటువంటి పదమే తప్ప వేరు కాదు. కనుక విశ్వబ్రాహ్మణ కులనామం వేద విరుద్ధం కాదు, వ్యాకరణ విరుద్ధం కాదు. పైగా ప్రయోగ రూఢిని కలిగి ఉన్నటువంటి సమర్థవంతమైన కులనామం. అలాగే వృత్తులను కులం పేరుగా చెప్పుకోవడం అనేది అపచారం. చూశారు కదండి, మనం కులనామంగా ఏం చెప్పుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారని. ఇకపై ఎవరైనా సరే మీ కులం ఏంటి అని అడిగినప్పుడు విశ్వబ్రాహ్మణ అని చెప్పండి. వైదిక భాషలో మనం చెప్పుకోవాలంటే వైశ్వకర్మణులుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి అధికారికంగా ప్రభుత్వం దృష్టిలో అధికారికంగా రికార్డ్ అయి ఉన్నది విశ్వబ్రాహ్మణ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కులనామం ఏంటి అని అడిగినప్పుడు విశ్వబ్రాహ్మణ అని మాత్రమే చెప్పి ఆ పేరుని మనం రాయించుకోవడం ద్వారా గుర్తింపు అనేది వస్తుంది. ప్రభుత్వం నుంచి ఏ పథకాలు రావడానికైనా, ఏ అవకాశాలైనా కల్పించడానికైనా ఒక అవకాశం ఉంటుంది, ఒక గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీరు ఏ కులనామాన్ని తెలియజేస్తున్నారు అనేది, ఏ ప్రాంతానికి చెందిన వారు మీరు అనేది కింద కామెంట్ చేయండి. వీడియోని మీకు తెలిసిన వారికి, తెలిసిన గ్రూపులకి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి.